సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటన ఘటన గురించి ఇక్కడ పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమా పార్ట్ 2 విడుదల నేపథ్యంలో ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ అనే రేవతి మరణించగా కుమారుడు శ్రీతేజ్ కు తీవ్రమైన గాయాలతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. కాగా శ్రీతేజ్ ను కాసేపటి క్రితమే పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. ఈ క్రమంలో అతని బాగోగులను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్ నిర్మాత దిల్ రాజు కూడా వెళ్లడం ప్రత్యేకత సంతరించుకుంది. ఇక శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్ అతని తండ్రిని కలిసి వారికి భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. శ్రీతేజ్ తిరిగి క్షేమంగా బయటపడతాడని, ఆ తర్వాత కూడా అతని భవిష్యత్తుకు ఎలాంటి డోకా లేకుండా చూసుకుంటారని మాటిచ్చినట్లు సమాచారం. ఇక హీరో అల్లు అర్జున్ రాక నేపథ్యంలో అభిమానులు అనేవారు అక్కడికి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్టు తెలుస్తుంది. గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా పోలీసులు అనుమతితో దాదాపు 34 రోజుల తర్వాత అల్లు అర్జున్ శ్రీతేజ్ ను హాస్పిటల్లో పరామర్శించడంతో అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక గతంలో కూడా అల్లు అర్జున్ తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ హాస్పిటల్ కు వచ్చి బాలుడు పరిస్థితిని గమనించిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీతేజ్ కు అయ్యే ఆరోగ్య ఖర్చులను పూర్తిగా భరిస్తామని హామీ ఇవ్వడము తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ తో పాటు నిర్మాతలు కలిసి 2 కోట్ల పరిహారంగా ఓ చెక్ ను శ్రీతేజ్ తండ్రికి అందజేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా రికార్డుల మొత్తం మోగిస్తుంది. ముఖ్యంగా హిందీలోని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.